నమస్కారం. ఈ విశ్లేషణకు స్వాగతం. వార్తల్లో చర్చల్లో పదే పదే వినిపించే మూడు అక్షరాల పదాలు ఎన్పీఆర్, ఎన్ఆర్సీ ఇంకా సీఏఏ. వినడానికి చాలా కాంప్లెక్స్గా అనిపిస్తాయి కదూ. సరే, ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఈ ఆల్ఫబెట్ సూప్ని ఇవాళ మనం చాలా స్పష్టంగా, సింపుల్గా డీకోడ్ చేద్దాం. పదండి మొదలు పెడదాం. ఈ విశ్లేషణలో మనం ప్రధానంగా 5 అంశాలను కవర్ చేయబోతున్నాం. ముందుగా భారతీయ పౌరసత్వ పునాదులు, ఆ తర్వాత ఎన్పీఆర్ డీకోడింగ్, మూడవది ఎన్ఆర్సీ పౌరుల రిజిస్టర్, నాల్గవది అస్సాం మినహాయింపు మరియు సీఏఏ, ఇక చివరగా సాధారణంగా జరిగే తప్పులు, అలాగే వీటిని సులభంగా గుర్తుంచుకునే ట్రిక్స్ చూద్దాం. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మొదటి సెక్షన్లోకి వెళ్ళిపోదాం. భారతీయ పౌరసత్వ పునాదులు, అసలు వాటి చట్టపరమైన ఆధారాలేంటి అనేది చూద్దాం. అసలు ఒక వ్యక్తి పౌరుడా కాదా అనేది ఎక్కడ డిసైడ్ అవుతుంది? మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 5 నుండి ఆర్టికల్ 11 వరకు ఈ పౌరసత్వం గురించే మాట్లాడతాయి. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గమనించాల్సిన ఆర్టికల్ ఒకటుంది, అదే ఆర్టికల్ 11. ఎందుకంటే పౌరసత్వానికి సంబంధించి ఎలాంటి చట్టాలు చేయాలన్నా ఆ పవర్ మొత్తం పార్లమెంటు చేతిలో పెట్టేది ఈ ఆర్టికల్ 11 మాత్రమే. మరి ఒక వ్యక్తికి భారత పౌరసత్వం ఎలా వస్తుంది? 1955 సిటిజన్షిప్ యాక్ట్ ప్రకారం దీనికి 5 మార్గాలున్నాయి. పుట్టుక, వంశపారంపర్యం, రిజిస్ట్రేషన్ ద్వారా, న్యాచురలైజేషన్ అంటే సహజీకరణ ద్వారా, లేదా ఏదైనా కొత్త భూభాగాన్ని మన దేశంలో కలుపుకోవడం ద్వారా. ఇవి గుర్తుపెట్టుకోవడం కష్టంగా ఉందా? సింపుల్గా ఇంగ్లీష్లో BDRNI అనే చిన్న కోడ్ని మైండ్లో ఫిక్స్ చేసుకోండి, సరిపోతుంది. అయితే ఈ చట్టాలను అర్థం చేసుకోవాలంటే ముందుగా సాధారణ నివాసి అంటే ఏంటో క్లారిటీ ఉండాలి. ఇది చాలా చాలా ముఖ్యం. ఎవరిని సాధారణ నివాసి అంటారు? ఎవరైనా ఒక వ్యక్తి గత 6 నెలలుగా ఒక ప్రాంతంలో నివసిస్తూ ఉన్నా, లేదా రాబోయే 6 నెలల పాటు అక్కడే ఉండాలని డిసైడ్ అయినా వాళ్లను యూజువల్ రెసిడెంట్ అంటారు. మనం నెక్స్ట్ మాట్లాడుకోబోయే జాతీయ జనాభా రిజిస్టర్కు అక్షరాలా ఇదే బేస్. ఇప్పుడు మన రెండో సెక్షన్కి వద్దాం, అదే ఎన్పీఆర్ డీకోడింగ్. ఇక్కడే అసలైన కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది. ఎన్పీఆర్ ఇంకా ఎన్ఆర్సీ, ఈ రెండిటికి మధ్యన అతిపెద్ద డిఫరెన్స్ ఏంటో తెలుసా? ఎన్పీఆర్ అంటే నేషనల్ పాపులేషన్ రిజిస్టర్లో మన దేశ పౌరులతో పాటు విదేశీయులు కూడా ఉంటారు. అవును, విదేశీయులు కూడా. కానీ ఎన్ఆర్సీలో మాత్రం కేవలం మన దేశ పౌరుల పేర్లు మాత్రమే ఉంటాయి. ఆ ఒక్క పాయింట్ని క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. సరే, కొంచెం లోతుగా చూద్దాం. సెన్సస్, ఎన్పీఆర్, ఎన్ఆర్సీ, ఈ మూడిటికి తేడా ఏంటి? సెన్సస్ అంటే మన జనాభా లెక్కలు 1948 సెన్సస్ చట్టం కింద జరుగుతాయి. ఇందులో కేవలం స్టాటిస్టిక్స్ అంటే నంబర్స్ మాత్రమే ముఖ్యం. పర్సనల్ డీటెయిల్స్ అన్నీ సీక్రెట్గా ఉంటాయి. కానీ ఎన్పీఆర్ ఇంకా ఎన్ఆర్సీ అలా కాదు. ఈ రెండూ కూడా 2003 పౌరసత్వ నిబంధనల కిందకి వస్తాయి. ఇవి ఏకంగా వ్యక్తుల ఐడెంటిటీని ట్రాక్ చేసే పెద్ద డేటాబేస్లు. అంటే పౌరసత్వానికి రుజువు కావాలంటే అది సెన్సస్ కాదు, ఎన్పీఆర్ కాదు, కేవలం ఎన్ఆర్సీ మాత్రమే. ఇక ఇప్పుడు మన మూడో సెక్షన్ ఎన్ఆర్సీ అంటే జాతీయ పౌరుల రిజిస్టర్ గురించి మాట్లాడుకుందాం. ఒకవేళ ఎన్ఆర్సీని తీసుకురావాలంటే ఆ ప్రాసెస్ ఎలా ఉంటుందో 2003 రూల్స్లో చాలా స్పష్టంగా చెప్పారు. ఇదొక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. మొదటి అడుగు ఎన్పీఆర్ రెడీ చేయడం. సెకండ్ స్టెప్ ఆ లిస్ట్లో ఉన్నవాళ్లు మన పౌరులా కాదా అని వెరిఫై చేయడం. ఎవరైనా డౌట్ఫుల్గా ఉంటే వాళ్లను 3వ స్టెప్లో మార్క్ చేస్తారు. ఈ ప్రాసెస్ అంతా దాటిన తర్వాతే ఫైనల్గా ఎన్ఆర్సీ అనేది రెడీ చేసే అవకాశం ఉంటుంది. అంటే ఎన్పీఆర్ అనేది ఎన్ఆర్సీకి వేసే తొలి అడుగు లాంటిదన్నమాట. కానీ ఇక్కడొక పెద్ద అపోహను మనం ఖచ్చితంగా బ్రేక్ చెయ్యాలి. ఎన్ఆర్సీ అనగానే దేశమంతా అమలైపోయింది అని చాలామంది అనుకుంటారు. అస్సలు కాదు. వాస్తవానికి ఇప్పటివరకు అధికారికంగా ఎన్ఆర్సీ అనేది కేవలం అస్సాం రాష్ట్రంలో మాత్రమే అమలు చేశారు. ఈ పాయింట్ మాత్రం మైండ్లో బాగా రిజిస్టర్ చేసేసుకోండి. మరి అస్సాంకి మాత్రమే ఎందుకు ఆ స్పెషల్ ఫోకస్? ఇక్కడే మనం సెక్షన్ 4లోకి ఎంటర్ అవుతున్నాం. అస్సాం మినహాయింపు మరియు సీఏఏ. అస్సాం గురించి మాట్లాడేటప్పుడు ఒక డేట్ చుట్టూనే చర్చంతా జరుగుతోంది. అదే 1971 మార్చి 24 అర్ధరాత్రి. అస్సాం ఒప్పందం ప్రకారం ఇది ఒక డెడ్ లైన్. ఆ తేదీ తర్వాత మన దేశంలోకి ఎవరైతే వచ్చారో వారిని అక్రమ వలసదారులుగా చూస్తారు. అసలు సిసలైన ఇల్లీగల్ మైగ్రేషన్కి, జెన్యూన్ సిటిజన్కి మధ్య గీసిన గీత ఈ తేదీయే. అయితే ఇప్పుడు దానికి పూర్తి భిన్నంగా సీఏఏ అంటే పౌరసత్వ సవరణా చట్టంలో ఇంకో కటాఫ్ డేట్ వచ్చింది. అదే 2014 డిసెంబర్ 31.
మన చుట్టుపక్కల దేశాల నుండి మతపరమైన హింసను తట్టుకోలేక వచ్చిన కొన్ని నిర్దిష్ట వర్గాలకు ఫాస్ట్ ట్రాక్లో పౌరసత్వం ఇవ్వడానికి ఈ కొత్త కట్ ఆఫ్ డేట్ని సెట్ చేశారు. మరి ఈ సీఏఏకి, ఇందాక మనం మాట్లాడుకున్న ఎన్ఆర్సీకి మధ్య ఉన్న ఫంక్షనల్ డిఫరెన్స్ ఏంటి? సింపుల్గా చెప్పాలంటే సీఏఏ అనేది కొత్తగా పౌరసత్వం ఇస్తుంది, అంటే ఇది ఇతరులను కలుపుకునే ప్రాసెస్. కాని ఎన్ఆర్సీ ఏం చేస్తుంది? ఎవరైతే పౌరులు కారో వాళ్లను ఫిల్టర్ చేస్తుంది. అంటే అదొక ఎక్స్క్లూజన్ మెకానిజం. ఒకటి ఇంక్లూడ్ చేస్తే ఇంకొకటి ఎక్స్క్లూడ్ చేస్తుంది. బేసిక్గా ఇది డిఫరెన్స్. ఇక ఈ విశ్లేషణలో చివరి, అలాగే అత్యంత ఇంట్రెస్టింగ్ సెక్షన్కి వచ్చేశాం. సాధారణ తప్పులు మరియు వాటిని గుర్తుంచుకునే ట్రిక్స్. ముందుగా ఒక పెద్ద ట్రాప్ అలర్ట్. డిబేట్స్లో అయినా లేదా ఎగ్జామ్స్లో అయినా చాలామంది పప్పులో కాలేసేది ఇక్కడే. ఎన్పీఆర్ కూడా జనాభా లెక్కలే కదా, అది సెన్సస్ యాక్ట్ కిందకొస్తుంది అని అనుకుంటారు. నోవే, అస్సలు కాదు. ఎన్పీఆర్ అనేది 2003 పౌరసత్వ నిబంధనల కింద మాత్రమే వస్తుంది. ఈ లీగల్ డిఫరెన్స్ని పొరపాటును కూడా మర్చిపోకండి. ఇక ఇవి ఎప్పటికీ గుర్తుండిపోవడానికి ఒక చిన్న ట్రిక్ చూద్దాం. ఎన్పీఆర్ వర్సెస్ ఎన్ఆర్సీ కన్ఫ్యూజన్కి చెక్ పెట్టేద్దాం. ఎన్పీఆర్లో సెంటర్ లెటర్ పీ కదా, పీ అంటే ఇంగ్లీష్లో పీపుల్ అనుకోండి. పీపుల్ అంటే దేశంలో ఉండే ప్రజలందరూ, వాళ్ళు ఎవరైనా సరే ఆ లిస్ట్లో ఉంటారు. మరి ఎన్ఆర్సీలో సి అంటే సిటిజన్స్, అంటే ఇందులో కేవలం పౌరులు మాత్రమే ఉంటారు. భలే ఉంది కదా ఈ ట్రిక్. ఇంకొన్ని స్మార్ట్ ట్రిక్స్ చూద్దామా? అస్సాం కట్ ఆఫ్ ఇయర్ గుర్తుంచుకోవాలా? బంగ్లాదేశ్ విముక్తి యుద్ధం జరిగిన సంవత్సరం గుర్తు తెచ్చుకోండి. 71 వార్ = 71 కట్ ఆఫ్, అంతే. అలాగే రాజ్యాంగంలో పౌరసత్వం గురించి చెప్పే ఆర్టికల్స్ కోసం 5 to 11 సిటిజన్ హెవెన్. ఈ చిన్న రైమింగ్తో ఆ నంబర్స్ మైండ్లో అలా స్టోర్ అయిపోతాయి. సరే, ఈ విశ్లేషణను ముగించే ముందు మన నాలెడ్జ్ని ఒకసారి టెస్ట్ చేసుకుందాం. సెన్సస్ మరియు ఎన్పీఆర్కి మధ్య ఉన్న అసలైన వ్యత్యాసం ఏంటి? మనం ఇందాకే చాలా క్లియర్గా డిస్కస్ చేశాం కదా. సెన్సస్ అనేది 1948 చట్టం కింద జరుగుతుంది. అలాగే ఎన్పీఆర్ అనేది 2003 పౌరసత్వ నిబంధనల కింద రెడీ చేస్తారు. కాబట్టి స్టేట్మెంట్ 1 ఇంకా 2 కరెక్ట్ ఆన్సర్స్ అని మనకు ఇట్టే అర్థమైపోతుంది. ఓకే, ఈ చట్టపరమైన చిక్కుముడ్లన్నీ మనం విప్పేశాం. అంతా బానే ఉంది. కాని వీటన్నింటికీ మించి మనం లోతుగా ఆలోచించాల్సిన అసలు ప్రశ్న ఒకటుంది. ఒక దేశ పౌరసత్వం అంటే కేవలం కొన్ని ప్రభుత్వ పత్రాలను చూపించడమేనా? లేక తరతరాలుగా ఆ గడ్డపై జీవించిన మనుషుల ఉనికికి, వాళ్ల చరిత్రకు దక్కాల్సిన గుర్తింపా? ఖచ్చితంగా ఆలోచించండి.